బెంగళూరు రియల్ ఎస్టేట్ భూముల రేట్లు ఏ ఏరియాలో ఎంతో తెలుసా? నమస్కారం ఫ్రెండ్స్. టెక్ సిటీ బెంగళూరులో సొంత ఇల్లు అనేది చాలామంది కల. ఐటీ ఉద్యోగం చేస్తూ బెంగళూరులో సెటిల్ అవ్వాలి, ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ ఉండాలి, పిల్లలకు మంచి స్కూల్ ఉండాలి, వీకెండ్కు మాల్ వెళ్ళాలి. ఇదే చాలా కుటుంబాల డ్రీమ్. కానీ బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఈరోజు మనం బెంగళూరు రియల్ ఎస్టేట్ పూర్తి విశ్లేషణ చూసేద్దాం. ఏ ఏరియాలో ధర ఎంత ఉంది, లగ్జరీ ఏరియాలు ఎక్కడ ఉన్నాయి, మిడ్ రేంజ్ మార్కెట్ ఎలా ఉంది, తక్కువ బడ్జెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, మీరు ఉండటానికి కొనాలా లేక ఇన్వెస్ట్మెంట్ కోసమా అన్న దానిపై ఎలా నిర్ణయం తీసుకోవాలి అన్నది పూర్తిగా అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, బెంగళూరు మార్కెట్ ఒకేలా ఉండదు. ఒక ఏరియాలో స్క్వేర్ ఫీట్ రేటు 18,000 అయితే మరో ఏరియాలో 11,000 ఉంటుంది. దీనికి కారణం కనెక్టివిటీ, ఐటీ పార్కులు, మెట్రో, ఎయిర్పోర్ట్ కారిడార్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ మొదట లగ్జరీ మరియు ఐటీ హబ్ ఏరియాల గురించి మాట్లాడుకుందాం. ఈ సెగ్మెంట్లో స్క్వేర్ ఫీట్ ధర దాదాపు 14,900 నుండి 19,000 వరకు ఉంది. ఈ ఏరియాలో డిమాండ్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, హై ఇన్కమ్ గ్రూప్, లగ్జరీ లైఫ్ కోరుకునేవారు ఇక్కడ ఇల్లు కొనడానికి ముందుంటారు. బెల్లందూర్ గురించి మాట్లాడితే ప్రస్తుతం స్క్వేర్ ఫీట్ దాదాపు 19,000 వరకు ఉంది. ఇది ప్రధాన టెక్ పార్కులకు అతి దగ్గరలో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ బలంగా ఉంటుంది. అందుకే ఇక్కడ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. రెంటల్ డిమాండ్ కూడా చాలా ఎక్కువ. ఇక్కడ ఫ్లాట్ కొనుగోలు చేస్తే అద్దెకు ఇవ్వడం కూడా సులభం. జేపీ నగర్ సౌత్ బెంగళూరులో ఒక క్లాసిక్ ఏరియా. స్క్వేర్ ఫీట్ దాదాపు 18,500 వరకు ఉంది. ఫ్యామిలీతో ఉండటానికి మంచి వాతావరణం, స్కూల్స్, హాస్పిటల్స్, మార్కెట్లు, పార్కులు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. సౌత్ బెంగళూరు వాతావరణం ఇష్టపడితే వారికి ఇది మంచి ఆప్షన్. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కూడా ఒక హాట్ మార్కెట్. ఇక్కడ స్క్వేర్ ఫీట్ దాదాపు 15,700 వరకు ఉంది. కొత్త ప్రాజెక్టులు చాలా తక్కువ, అందుకే ఇప్పటికే ఉన్న ప్రాపర్టీలకు వాల్యూ పెరుగుతోంది. స్టార్టప్ కల్చర్, కోవర్కింగ్ స్పేస్లు, యంగ్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. వైట్ ఫీల్డ్ గురించి చెప్పకపోతే బెంగళూరు రియల్ ఎస్టేట్ పూర్తి కాదు. స్క్వేర్ ఫీట్ దాదాపు 14,900 వరకు ఉంది. మెట్రో కనెక్టివిటీ పెరిగిన తర్వాత వైట్ ఫీల్డ్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ స్కూల్స్, మాల్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఇది ఒక పూర్తి లైఫ్ స్టైల్ జోన్గా మారింది. ఇప్పుడు మిడ్ రేంజ్ మార్కెట్ల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ స్క్వేర్ ఫీట్ ధర దాదాపు 11,500 నుండి 14,840 వరకు ఉంది. బడ్జెట్ మరియు సౌకర్యాల మధ్య బ్యాలెన్స్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపికలు. నర్సాపూర్ రోడ్ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న కారిడార్. స్క్వేర్ ఫీట్ దాదాపు 14,840 వరకు ఉంది. ఔటర్ రింగ్ రోడ్కు కనెక్టివిటీ ఉండటం వల్ల ఇక్కడ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడే ఏరియా ఇది. కనకపుర రోడ్ కూడా మంచి మిడ్ రేంజ్ ఆప్షన్. స్క్వేర్ ఫీట్ దాదాపు 13,000 వరకు ఉంది. మెట్రో రాకతో ఈ ఏరియా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ముందుగా చాలా దూరంగా అనిపించిన ఈ ప్రాంతం ఇప్పుడు నగరంతో బాగా కనెక్ట్ అయింది. భవిష్యత్తులో ఇక్కడ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. హెన్నూరు ప్రాంతం స్క్వేర్ ఫీట్ దాదాపు 12,000 వరకు ఉంది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా పెరుగుతోంది. కొత్త అపార్ట్మెంట్లు, స్కూల్స్, రిటైల్ స్పేస్లు పెరుగుతున్నాయి. నగరానికి దగ్గరగా ఉండి కొంచెం తక్కువ ధరలో ఇల్లు కొనాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఇప్పుడు తక్కువ ధరలో దొరికే ఏరియాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ స్క్వేర్ ఫీట్ దాదాపు 10,800 నుండి 12,000 వరకు ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వారికి ఇవి ఆసక్తికరమైన ప్రాంతాలు. ఎలక్ట్రానిక్ సిటీ ఒక పెద్ద ఐటీ హబ్ అయినప్పటికీ ఇక్కడ ఇంకా అందుబాటు ధరలో ఇల్లు దొరుకుతున్నాయి. స్క్వేర్ ఫీట్ దాదాపు 10,800 వరకు ఉంది. చాలామంది ఐటీ ఉద్యోగులు ఇక్కడే పనిచేస్తారు, అందుకే నివసించడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది. బాగలూరు ప్రాంతం ఎయిర్పోర్ట్ కారిడార్లో ఉంది. స్క్వేర్ ఫీట్ దాదాపు 11,900 వరకు ఉంది. ఎయిర్పోర్ట్ దగ్గర ఉండటం వల్ల ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుంది. భవిష్యత్తులో కమర్షియల్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. సదాహల్లి ప్రాంతం కూడా ఎయిర్పోర్ట్ సమీపంలో ఉంది. స్క్వేర్ ఫీట్ దాదాపు 11,000 వరకు ఉంది. ప్రస్తుతం ధరలు అందుబాటులో ఉన్న భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ విశ్లేషణ గురించి మాట్లాడుకుందాం. బెంగళూరులో ఇల్లు కొనేటప్పుడు కేవలం ధరనే చూడకండి. ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది, నీటి సౌకర్యం ఉందా, బోర్వెల్స్ సరిపోతున్నాయా, మెట్రో పనులు ఎక్కడి వరకు వచ్చాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చాలా ముఖ్యం. కొన్ని ఏరియాలో ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నా అక్కడి సౌకర్యాల వల్ల రీసేల్ వాల్యూ కూడా బలంగా ఉంటుంది. కొన్ని పెరిఫెరల్ ఏరియాలో ధర తక్కువగా ఉన్నా అభివృద్ధి పూర్తిగా రావడానికి సమయం పడుతుంది. అందుకే మీ లక్ష్యం ఏమిటో ముందుగా నిర్ణయించాలి. మీరు వెంటనే ఉండడానికి కొనాలనుకుంటే మీ ఆఫీస్ దగ్గరలో ఉండే ఐటీ హబ్ ఏరియాలను ఎంచుకోవడం మంచిది. ప్రయాణ సమయం తగ్గుతుంది, జీవన నాణ్యత మెరుగుపడుతుంది. పిల్లల స్కూల్స్, హాస్పిటల్స్ దగ్గరగా ఉంటాయి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే ఎయిర్పోర్ట్ కారిడార్,
ఫెరిఫెరల్ రింగ్ రోడ్ సమీప ప్రాంతాలు మెట్రో ప్లాన్లో ఉన్న కొత్త కారిడార్లు పరిశీలించవచ్చు. కానీ ఇక్కడ సహనం అవసరం. వెంటనే డబుల్ అవుతుందని ఆశించకండి. మరొక ముఖ్యమైన విషయం, బ్యాంక్ లోన్ ఈఎంఐ మీ ఆదాయంలో ఎంత శాతం అవుతోంది? ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? ఉద్యోగ స్థిరత్వం ఉందా? ఇవన్నీ లెక్కలో పెట్టాలి. బెంగళూరు మార్కెట్ పెద్దది, అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ సరైన రీసెర్చ్ లేకుండా అడుగు వేస్తే ఒత్తిడి పెరుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే బెంగళూరు రియల్ ఎస్టేట్ 2026లో ఒక్క ఏరియాలో ఒక్కో రకంగా స్పందిస్తోంది. లగ్జరీ సెగ్మెంట్ బలంగా ఉంది. మిడ్ రేంజ్ మార్కెట్ స్టేబుల్గా ఉంది. పెరిఫెరల్ ఏరియాలో భవిష్యత్ ఆశతో ముందుకు సాగుతున్నాయి. మీరు కొనుగోలు చేయాలా వద్దా అనేది మీ అవసరం. మీ బడ్జెట్, మీ జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. సరైన కారిడార్ ఎంచుకుంటే మీ పెట్టుబడికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఫ్రెండ్స్, మీకు బెంగళూరులో ఏ ఏరియా బాగుందని అనిపిస్తోంది? మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా లేక ఇప్పటికే కొనుగోలు చేశారా? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి పూర్తి మార్కెట్ విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు.